హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం ప్లెయిన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. బిర్యానీకి కావాల్సిన దలసరి గిన్నెని మనం పెట్టుకుని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బిర్యానీ సరుకులన్నీ మనం యాడ్ చేసుకోవాలి. మొగ్గ, పువ్వు, ఇలాచి, చెక్క ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై చేసుకుని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, అది నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా చూడండి, ఇంకా కొంచెం దగ్గర పడాలండి. అది ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసుకుని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఉడికిపోయి ఆయిల్ పైకి తేలాలండి. అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా అండి. దీంట్లో కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, పసుపుని వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలండి. తగినంత మనం తినే క్వాంటిటీని బట్టండి. చూడండి, బాగా కలిపేసుకుని ఈ రకంగా మనకి అన్ని కలిసిపోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా పెరుగును కూడా మనం యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పెరుగును వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వరకు మనం వాటర్ వేసుకోవాలండి. నేను 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. దానికి 6 గ్లాసుల వాటర్ మనం వేసుకున్నానండి. ఎందుకంటే ముందుగా కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా 6 వేసుకోవాలి. మనం కొంచెం ఎక్కువైనా కూడా మనకి అన్నం అనేది చిమిడిపోతుంది అనమాట. చూడండి, ఆ వాటర్ బాగా కాగిపోవాలండి, మరగాలి. మరిగిన తర్వాత చూడండి, కొంతసేపటికి ఇలా అవుతుంది. మధ్యలో తిప్పుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, వాటర్ మరిగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, వాటర్ బాగా మరిగిపోయాయి కాబట్టి చూడండి, ఈ రకంగా మనం వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే మరిగిపోతుందండి. వాటర్ మొత్తం మరగాలి. మరిగిన తర్వాత మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ రకంగా మరిగిపోతుంది. చూడండి, వాటర్ బాగా మరిగిపోయాయి కాబట్టి చూడండి, ఈ రకంగా మరిగిపోవాలి.
మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టాం కాబట్టి 6 గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. బియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కసారి తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అస్తమానం తిప్పకూడదు. ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతదనమాట. చూడండి ఈ రకంగా క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో మాత్రమే మనం తిప్పాలి. గట్టిగా అలా ఇలా తిప్పేస్తే ముక్కయిపోతుందండి రైస్ అన్నది. చూడండి మూత పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్‌కి అది ఉడకడం స్టార్ట్ అవుతుందండి. చూడండి అప్పుడే మధ్య మధ్యలో వాటర్ బబుల్స్ అనేది కొంచెం మనకి ఏర్పడతాయి. చూడండి 10 నిమిషాలకి మనకి రైస్ అనేది ఇలా ఉడికిపోతాం చూస్తాం మనం. చూడండి ఇలాగ అయిపోతుంది. ఉడికిపోతుంది రైస్ అన్నది. అంతే అండి. అలాగ మాత్రమే మనం తిప్పాలి. చూడండి ఈ రకంగా మనం ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపు మనకది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. చూడండి ఈ రకంగా. చూడండి పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. మనం వాటర్ సమానంగా మనం వేసుకోవాలండి. 6 గ్లాసులు పర్ఫెక్ట్‌గా మనం ఏసాం కాబట్టి చూడండి ముక్క అనేది అవ్వదు రైస్ అన్నది. పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది. అంతే అండి. మనం ఇప్పుడు దాన్ని కొంచెం సిమ్‌లో పెట్టి ఉంచేసి, మనం ఆ వాటర్ కూడా మనకి ఇంకిపోతుంది. ఇంకేమి లేకుండా పొడి పొడిలాడుతూ బిర్యానీ చాలా చక్కగా ఉంటుందండి. ప్లెయిన్ బిర్యానీ అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో అయిపోయే బిర్యానీ మనం తయారు చేసుకున్నామండి. ఎంతో టేస్ట్‌గా దీంట్లో ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.